ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఖమ్మం పట్టణం నందు తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవాన్ని అభిమానుల మధ్య కోలాహలంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఖమ్మం మండల అధ్యక్షులు పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి అభిమానులను ఉత్సాహపరిచి అన్నగారి ఆశయాల సాధనకే ప్రతి కార్యకర్త నడుం బిగించాలని కోరారు. గత 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ అనేది 2019 నుంచి 21 వరకు తెలుగుదేశం 21 వరకు మొదటి రెండేళ్లలో తెలుగుదేశం పార్టీ ఉంటుందా ఉండదా అనే రీతిలో వైసీపీ పరిపాలన జరిగింది. దానిని ఆ రెండేళ్లు ఎంతో కష్టపడి కార్యకర్తల పార్టీని నిలబెట్టుకున్నారు. ఆ 2000 తర్వాతనే ప్రజా వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. దాన్ని మన కార్యకర్తలైతే మన తెలుగుదేశం పార్టీ నాయకులు సమిష్టిగా కృషి చేసి దాన్ని 3 ఏళ్లలో ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటా పోతూ మన ఉత్తమల అశోక్ రెడ్డిని గెలిపించుకునే చెందిన 2 టౌన్ కదులాపురం మరియు ఖమ్మం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి ఎంతో ఉంది. కావున రాబోయే 4 ఏళ్లలో కూడా మనం ఇదే విధంగా గత 5 ఏళ్లలో మనం సమిష్టిగా ఎన్ని ఉన్నా ఎవరికి ఏమున్నా కానీ టయానికి వచ్చేసరికి అందరం కలిసికట్టుగా ముందుకు పోతూ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా ఇదే విధంగా మంచి మెజార్టీలతో ముందుకు సాగిపోవాలని ఖమ్మం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. దీని అందరికీ సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాను. అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.